కలిగిన యేసయ్య, నీ పవిత్రమైన పరిశుద్ధమైన ఘనశ్రేష్ఠ నామానికి మహిమ చెల్లిస్తుంది. జూరియల్ ఏంజల్ నేను ప్రభా 7వ సంవత్సరంలోకి ప్రవేశించిన కృప చూపారు. దయా కిరీటాన్ని పెట్టి జీవించి 7 అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు బిడ్డకు దయచేసి 7 అనే సంఖ్య సంపూర్ణమైనది కనుక సంపూర్ణ భక్తి, జ్ఞానం, తెలివి, వివేచన, జ్ఞానం, చదువు అన్నీ దయచేసి నాయన ఈ సంవత్సరంలోనే నాయన మంచి పరిపక్వత కలిగినటువంటి హృదయాన్ని బిడ్డకు దయచేయండి. విద్యా, బుద్ధి, వివేకం, తెలివి, జ్ఞానాలతో నింపి మహిమ పొందాలి. నాయన ప్రభా క్యాండిల్ వలె చదువులో, జ్ఞానంలో, విద్యలో, బుద్ధిలో అన్ని విషయాల్లో వెలిగేటట్లు చేయండి. కేక్ వలె వైట్గా, స్వీట్గా, స్మూత్గా, లైట్గా ఉండేటట్లు సహాయం చేసి దీవిస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సుధీర్ గారు ఈ బాబు చేత కేక్ కటింగ్ చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో జూరియల్ ఏంజల్ తన యొక్క 7వ పుట్టినరోజు సందర్భంగా ఇంత చక్కటి వేడుకలో పాలు పంపులు పొందడానికి దీన సేవకుడినైన నాకు కూడా ఈ ధన్యతను, ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు, పెద్దలు రవి గారికి, అలాగే మా తల్లి గారికి, ఆ పాస్టమ్మ గారికి ప్రభు పేరిట వందనాలు. మరోమారు ఇలాగున మనం మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. అలాగే వేదిక మీద ఉన్న దైవదాసులు ప్రభు పేరిట వందనాలండి. ఆత్మీయంగా నాకు తండ్రి సమానులు, తల్లి సమానులు అమ్మగారు, అయ్యగారు. వారి పాదాల దగ్గర నేర్చుకున్న అనుభవాలే తప్ప
జూరియల్ ఏంజిల్తో ఎలా అయ్యగారు మాట్లాడించారో నాతో అలా మాట్లాడించేవారు. ఏం వచ్చేది కాదు. ఆ కంఠస్థ వాక్యాల పక్క నుండి ప్రాంప్టింగ్ ఇస్తూ చెప్పించేవారు. ఆ వయస్సు నుండి కూడా వారు మమ్మల్ని ప్రేమించడం, దేవుని భక్తిలో పెంచడం, వారి పాదాల దగ్గర నేర్చుకున్న కొన్ని అనుభవాలు, అనుభూతులు, పరిశుద్ధాత్మ నడిపింపునే ఒక బలంగా తీసుకొని ప్రభు కృపను బట్టి పరిచర్యలో సాగడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. దేవునికి స్తోత్రం. మంచిది. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కుమార్తె జూరియల్ ఏంజిల్ ప్రథమ కుమార్తెగా తన తల్లికి తండ్రికి జ్యేష్ఠ సంతానంగా ప్రభు ఇచ్చారు గనుక బిడ్డ తాను బ్రతుకు దినములన్నిట దేవుని యొక్క కృపాక్షేమములు తన వెంట రావాలని ఆశీర్వదించుచు వారి కొరకు నేనును మా సంఘములు ప్రార్థన చేస్తామని మనవి చేస్తూ బిడ్డను నిండారా మనసారా దీవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. శిలువ ధ్యానములలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా జరుగుతున్నది కనుక తక్కువ సమయంలో ఇటు పుట్టినరోజుకు సంబంధించిన అటు శిలువ ధ్యానాలను కూడా కవర్ చేస్తూ తక్కువ సమయంలో మనం ధ్యానం చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడదాం. మరోమారు నాకు ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే మీతో పాటు కూర్చొని వారి ఉపదేశాలు వినాల్సిన వాడినే తప్ప ఇక్కడ నిలబడి బోధించాల్సిన వాడిని కాదు. ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, వారు చూపిన ప్రేమని మరొకసారి మనవి చేస్తూ వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఇందాక లోపలికి వచ్చేటప్పుడే కీర్తనల గ్రంథం మనకి అమ్మగారు చదివిస్తూ ఉన్నారు. 127వ కీర్తననే ఒక్కసారి చూసి ఆ తర్వాత మనం శిలువ ధ్యానంలో కూడా వెళ్ళి కార్యక్రమంలో ఈ వాక్య పరిచర్యను ముగించుకుందాం. రైట్. 127వ కీర్తనలో ఇలాగూ రాయబడి ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇంటి అల్లుడు గారు, పెద్ద కుమార్తె వారిని జతపరిచి వివాహం అయ్యాక ఆయన ఒక ఇంటివాడు అయ్యారంటారు. చూడండి, పెద్ద భవంతిని కట్టుకున్నాడండి. చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ ఇల్లు పూర్తయిన తర్వాత ఇతడు ఒక ఇంటివాడు అయ్యాడు అని అంటారా? ఇల్లు కట్టిన దాన్ని బట్టి ఇంటివాడు అయ్యాడు అంటారు? చెప్పండి. ఎప్పుడంటారు ఇంటివాడు అయ్యాడని? వివాహమైన తర్వాత, వివాహముగా ఒక కుటుంబముగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక ఇంటివాడు అయ్యాడరా అంటాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే ఇల్లు కాదు, యెహోవా ఒక వివాహమును ఒక ఇంటివాడిగా, ఒక వివాహ వ్యవస్థగా, ఒక కుటుంబముగా కుమార్తెను తన భర్తను జతపరిచారని దాని అర్థం. దేవునికి స్తోత్రం. ఇల్లు కడితే ఇంటివాడయ్యాడని అనరు, పెళ్ళైతే ఇంటివాడయ్యాడని అంటారు. సో యెహోవా ఈ ఇంటిని కట్టించాడు. ఏ ఇంటిని? అయ్యగారి యొక్క కుమార్తెను, వారి భర్త గారిని దేవుడు జతపరచడమే ఇంటిని కట్టడం. దేవునికి స్తోత్రం. వారు ఇల్లుగా కట్టబడిన తర్వాత ఇల్లుగా లేదు, ప్రభువు ఆ ఇంటిని పట్టణముగా చేస్తాడు. ముందు ఇల్లు అన్నాడు, తర్వాత పట్టణం అన్నాడు. అంటే దేవుడు ఒంటరిగా ఉన్న నరుణ్ణి సాటి అయిన సహాయంతో జతపరిచి ఒక ఇల్లుగా కడతాడు. ఆ తర్వాత ఆ ఇంటినే ఒక పట్టణముగా చేస్తాడు. ఇల్లుకి పట్టణానికి తేడా ఏమిటండి?
ఇంటిలో కంటే పట్టణంలో ఉన్న జనసంఖ్య ఎక్కువ, అంటే సంఖ్యలో విస్తరిస్తాడు అని. దేవుడు ఒంటరిగా ఉన్న మనిషిని సాటి అయిన సహాయంతో జతపరుస్తాడు, దాన్ని ఇల్లు అన్నాడు. వీరు సంఖ్యలో విస్తరిస్తారు, దానిని పట్టణం అన్నాడు. ఆ తర్వాత తన ప్రియులు నిద్రించుచు ఉండగా, వీరిద్దరూ కలిసి సహవాసము చేయుచు ఉండగా, వారు నిద్రించుచు ఉండగా దేవుడే వారికి గర్భఫలమును ఇస్తానన్నాడు. అలా ఇచ్చాడు, పెద్ద పాపకి అలా ఇచ్చాడు గర్భఫలం. ముందు సాటి అయిన సహాయాన్ని జతపరిచాడు, ఒక ఇల్లుగా కట్టాడు, వారిద్దరిని కలిపి వారిని ఒక పట్టణంగా విస్తరింపజేశాడు. ఆ ఇద్దరు కాస్త నలుగురు అయ్యారు. ఈ నలుగురు ఎలా అయ్యారంటే, తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి గర్భఫలం ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే, కుమారులేమో స్వాస్థ్యం అన్నాడు, కుమార్తెను బహుమానం అన్నాడు. అలా చూస్తే మన పెద్ద పాపకి 2 బహుమానాలు, డబుల్ గిఫ్ట్ అంటారు. గిఫ్ట్ అనేది అడిగితే ఇచ్చేదా? కాదు కదా. నాకు గిఫ్ట్ కావాలని అడిగి తీసుకునేదా? తనకు తానుగా ఇష్టపడి ప్రేమించి తన ప్రియులకు దేవుడిచ్చిన 2 బహుమానములే పెద్ద పాపకి దేవుడిచ్చిన 2 కుమార్తెలు. తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడు. కుమారులు స్వాస్థ్యము కాగా కుమార్తెను బహుమానం అన్నాడు. ఎందుకు ఒకటిగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఇద్దరుగా చేసి, తర్వాత నలుగురుగా చేసి, సంఖ్యలో విస్తరింపచేసి పట్టణంగా ఎందుకు చేశాడంటే, ఈ అపవాదితో పోరాడడానికి. దేవుడైన యెహోవా ఏదెనులో నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఎందుకో తెలుసా? వాడొక్కడే అపవాదిని గెలవలేడని, పోరాటం చెయ్యలేడని, జారిపోతాడని, పడిపోతాడని, తప్పిపోతాడని, అతనికి అపవాదిపై యుద్ధం చేయడానికి సాటి అయిన భార్యగా ఇచ్చాడు. వారిద్దరిని ఐక్యపరిచింది ఎందుకో తెలుసా? దేవుని కొరకు అపవాదితో యుద్ధం చేయడానికి, ప్రార్థనలో పోరాడడానికి, దేవునికి మహిమకరముగా జీవించడానికి, ఆ క్రమములో అపవాదితోనూ అపవాది తంత్రములతోనూ యుద్ధం చేయడానికి. వీరిద్దరూ కలిసినా కూడా అపవాదిని ఆ తోటలో గెలవలేకపోయారు. చూశారు? వాడొచ్చి పండు తినేయమన్నాడు, ఈవిడ తినేసింది, తన భర్తకు కూడా ఇచ్చింది. దేవుడు ఇద్దరుగా చేసి జతపరిచి బలపరిచిన తర్వాత కూడా అపవాదిని వారు గెలవలేక దేవుని మహిమ నుండి దూరస్తులయ్యారు. ఇలా కాదు అని దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిద్దరికీ కుమారులను ఇచ్చాడు. ఇప్పుడు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. ఎవరు బలవంతుడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. ఎవరు బలవంతుడు? మీకు పుట్టిన కుమారులు ఉన్నారే, 2 మనవరాళ్ళు ఉన్నారే, మీకు మీ అందరికీ దేవుడిచ్చిన గర్భఫలం ఉన్నారే, వారు దేవుని చేతిలో బాణములుగా పెంచాలి, అపవాది చేతిలో కాదు. బలవంతుని చేతిలో బాణములుగా మన బిడ్డలను పెంచాలి, సాతాను చేతిలో కాదు. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రభువుని ఎరిగిన ఎందరో తల్లులు, తండ్రులు, కుటుంబాలు వారి పిల్లలను సాతానుకి ఆయుధాలుగా మారిపోతున్న ఈ తరుణంలో తండ్రి గారు, ఆత్మీయ తల్లి గారికి దేవుడిచ్చినటువంటి చక్కటి కుమార్తె, వారికి ఇచ్చిన 2 కుమార్తెలను
బలవంతుని చేతిలో పెట్టి, దేవుని చేతిలో పెట్టి, దేవుని ఆయుధాలుగా పెంచాలన్నాడు. దేవునికి స్తోత్ర. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాది. అంటే ఏమిటో తెలుసా? ఎవరు దేవుని కొరకు తమ పిల్లలను పెంచుతారో ఆ పిల్లలు అపవాది విరోధి గుమ్మములోకి రాకుండా గుమ్మం దగ్గర నిలబడి అపవాదితో ఆ పిల్లలు పోరాడతారంట. తండ్రి పోరాటం సరిపోలేదు, తల్లి పోరాటం సరిపోలేదు, వీరిద్దరూ కలిసినా కూడా అపవాది వారిని దేవునికి దూరం చేయగలిగాడు. ఇలా కాదు అని ఇద్దరు బిడ్డలనిచ్చి బలవంతుని చేతిలో బాణములుగా తయారు చేసి ఆ గుమ్మములోనికి, ఆ గృహములోనికి, ఆ కుటుంబ వ్యవస్థలోనికి అపవాది అనువాడు, అతడి దూతగౌడ, అతడి సైన్యము కానీ, అతడి తంత్రము కానీ గుమ్మములోనికి రాకుండా గుమ్మములో నిలబడి అపవాదితో పోరాడేటటువంటి బాణాలుగా మన బిడ్డలు దేవుని కొరకు పెరగాలి. దేవునికి మహిమ కలుగునుగా. గుమ్మములో విరోధి అంటే గుమ్మం బయట ఉన్నాడు, వాడు లోపలికి రావడానికి వీలు లేదు. వాడు లోపలికి రావడానికి అవకాశం లేకుండా మన పిల్లలు గుమ్మం దగ్గరుండి వాడితో పోరాటం చేయాలి. అలాంటి పోరాటము, అలాంటి ప్రార్థనా జీవితము, అలాంటి పరిశుద్ధ జీవితము మనము మన బిడ్డలకు అలవర్చాలి. సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాది. అపవాదితో పోరాటము చేసే ఒక బాణములుగా దేవుని చేతుల్లో పెట్టి తయారు చేయాలి. ఇంటికొకరు ప్రార్థనకు రావడం కాదు, నేనును నా ఇంటి వారు, కుటుంబానికి ఒకరు రావడం కాదు. పెద్దోళ్ళు భక్తిగా ఉండి వస్తారు, పిల్లల్ని తీసుకురాలేరు. వాడు బలవంతుని చేతిలో కాకుండా అబద్ధికుని చేతిలో బాణంగా మందిరానికి బయట తయారైపోతున్నాడు. ఎందుకంటే మనం మందిరంలోనికి తీసుకురాలేమే. గనుక మన పిల్లలు బలవంతుని చేతిలో బాణములుగా తయారు చేస్తే వారు గుమ్మములోనికి అపవాదికి రాకుండా గొప్ప సైనికులుగా దేవుని పోరాటం చేసి ఆ ఇంటికి, కనిన తల్లికి, తండ్రికి ఆనందం తీసుకొని వస్తారు. అలాంటి కృప ఇదిగో మా పెదపాప యొక్క కుటుంబానికి, అల్లుడి గారికి, ఇద్దరు కుమార్తెలకు ఇక్కడ చెప్పబడిన ఈ వాక్కులు అక్షరాల ప్రభు వారి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. మంచిది. శిలువ ధ్యానాల సంబంధంగా ఒక మాట ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనము చదువుదామండి. ఆయనను ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు బలవంతము చేశారు. అమ్మయ్య, ఇప్పుడు అమ్మగారు వేదిక మీదకి వచ్చాక కొంచెం నడిపింపు సెట్ అవుతుంది. చూడండి, వాక్యం చెబుతున్నానే కానీ మా అమ్మ రాలేదేంటి అని చూస్తా ఉన్నాను. ఇప్పుడు నడిపింపు సెట్ అయ్యింది. నాకు తల్లి తండ్రి సమానులు వారు ఆత్మీయంగా. మంచిది. ఇప్పుడు వారి అభిషేకం నాకు ఎలా హెల్ప్ అవుతుందో మీరు చూస్తారు. యేసు ప్రభువుని సిలువను మోయిస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే ప్రభువుని అరెస్ట్ చేశారో గెత్సెమనే తోటలో, ఒలీవల తోటలో, గానుగా అనబడే తోటలో, యెరూషలేము పర్వతము క్రింద ఉన్న ఆ తోటలో ప్రార్థన చేస్తుంటే నిర్దాక్షిణ్యంగా వచ్చి ప్రభువుని అరెస్ట్ చేస్తారు, సంకెళ్లతో బంధిస్తారు. అప్పుడు అసలు యేసు ఎవడో తెలీదు వచ్చిన పోలీసులకండి. యేసు ప్రభు శిష్యులు అందరూ ఒకే చోట ఉన్నారండి. యేసు ప్రభుకి ఉన్న శిష్యులు, యేసయ్య ఒకే చోట ఉన్నారు గెత్సెమనే తోటలో. అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆ రోమా సైనికులకి యేసు ఎవరో తెలియట్లేదు. అంటే దాని అర్థం ఏమిటండి? యేసు ప్రభు శిష్యులు అందరూ ఒకేలాగా అది దేవునితో ప్రయాణము చేసి రాత్రింమగళ్ళు పరిచర్యలో అలసి సొలసి నలిగి దేవుని అనుభవాలలో ప్రయాణము చేసిన ఆ 3.5 సంవత్సరాలకి యేసు ఎవరో, యేసు శిష్యులెవరో అర్థము కాని విధంగా క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చేసారు దేవుని శిష్యులు. ఎన్నాళ్ళగా మనం ప్రభువుతో ప్రయాణం చేస్తున్నాం, ఎన్నాళ్ళుగా దైవ సేవకులతో ప్రయాణం చేస్తున్నాం. ఆ పోలికలలోనికి మనం వచ్చామా? సిలువ ధ్యానములలో మొట్టమొదట మనం సాధించవలసిన అర్హత, ఇన్నేళ్ల ప్రయాణములో యేసు పోలిక నీకు వచ్చిందా? యేసు బాబుని అరెస్ట్ చేయాలంటే అసలు యేసు ఎవరో అర్థం కావట్లేదు, వాళ్ళందరూ ఒకేలాగా ఉన్నారు. అప్పుడు ఆ దొంగోడి హెల్ప్ తీసుకున్నారు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే యేసు, మీరు అతనిని బంధించవచ్చని ఆనమాలు చెప్పాడు. అందుకనే ఇస్కరియోతు యోధ హత్తుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న దాన్ని బట్టి గుర్తుపట్టారే కానీ ఒకవేళ ఆ ముద్దు పెట్టుకోకపోతే, అతడు హెల్ప్ చెయ్యకపోతే యేసు శిష్యులు ఒకేలాగా ఉన్నారు. మనము క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడవలసిన వారముగా ఉన్నాము. ఎన్నేళ్లుగా ప్రభువులో ఉన్నావు అన్నది ప్రాముఖ్యము కాదు, ఎన్ని సంవత్సరాలనే సంఖ్య ప్రధానము కాదు, ఎంత సీనియర్ అనేది ప్రధానము కాదు, సంఖ్య ప్రధానము కాదు గాని సంగతి ప్రధానము. ప్రభువుతో 3 ఏళ్ల ప్రయాణంలో ప్రభువులాగా మారిపోయారు. మీరు ఎన్నేళ్లుగా మనం ప్రయాణం చేస్తున్నాం, ఇంకా ప్రభువు పోలిక మన మాటలో, మన చూపులో, మన అడుగులో, మన తలంపులో, మన ప్రవర్తనలో ఇంకా కానరాదే. మరెందుకు సిలువ ధ్యానములు? దానివల్ల మనకున్న ప్రయోజనం ఏమిటి? మొక్కుబడిగా చేయడమేనా? గనుక ప్రభువుతో ప్రయాణము చేస్తున్న మనము ప్రభువు పోలికలోనికి మార్చబడాలి. పట్టుకున్నారు, సిలువ మీద వేశారు. 600 పౌండ్లు, 600 కేజీల బరువున్న సిలువ. ఒక్క యేసయ్య మీద 600 కేజీలు సిలువ వేసేశారు. మొయ్యలేక రక్తసిక్తమై పడిపోతున్నాడు, సొమ్మసిల్లిపోతున్నాడు. చాలాసార్లు సిలువను వదిలేసి పడిపోయాడు. మళ్ళీ కొరడాలతో కొట్టి లే, సిలువను మోయి అని మళ్ళీ సిలువని అతని మీద మోపి నడిపిస్తూ ఉన్నారు. అప్పుడు అన్నారండి, యేసయ్యని నీతో పాటు సిలువను మోయడానికి, లేదా నీకు సిలువ మోయుటలో సహాయము చేయడానికి నీ శిష్యులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇచ్చినప్పుడు మొత్తం అక్కడే ఉన్నారు. స్వస్థతలు చేసినప్పుడు అక్కడే ఉన్నారు. అద్భుతాలు చేసినప్పుడు శిష్యులందరూ అక్కడే ఉన్నారు. విస్తారమైన చేపలు పట్టినప్పుడు శిష్యులు అక్కడే ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఘనమైన కార్యములు ఎన్నో చేసినప్పుడు శిష్యులు అక్కడే ఉన్నారు. సిలువ మోసేటప్పుడు ఒక్కడు లేడు. 12 మందిలో పేతురుతో సహా పరారైపోయారు. ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు? కాస్త సహాయం, కొంత దూరం వేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగితే యేసు ప్రభు పక్షాన ఎవరూ లేరు అక్కడ.
మోయడానికి. అప్పుడు అక్కడున్న రోమా సోల్జర్ ఏమన్నాడంటే, ఆ పొరుగురు నుంచి ఎవడో అట్టించి అటు వెళ్ళిపోతున్నాడండి. ఇక్కడ బాగా వినాలి మీరు. ఒక పొరుగురి వాడు ఆ దారిగా అటుగా వెళ్ళిపోతున్నాడు. అతడు ఆఫ్రికన్. అతడి పేరు కురియన్. బైబిల్లో కురేనీయుడు అని రాయబడ. కురేనీయుడు ప్రభువు ఎవరో తెలీదు. యేసు ప్రభువుని చూడలేదు, యేసు ప్రభువుతో ప్రయాణం చేయలేదు, యేసు ప్రభు శిష్యుడు కాదు, పొరుగురు వాడు. ఇంకా చెప్పాలంటే వేరే దేశస్థుడు. అలా వెళుతున్నాడు కురేనీయుడు. బలవంతంగా అని పిలిచి, యేసు సిలువ మోసేవాడు ఎవడో లేడు అని ఈ పోలీస్ అంటున్నాడు. రే, ఎవర్రా నువ్వు? ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే, ఇలా రా అంటే, అయ్యా అయ్యా మాది ఈ ఊరు కాదండి, పొరుగురండి. ఆహా, ఏ ఊరు? అది మాది సౌత్ ఆఫ్రికా. మీ పేరేమిటి? నా పేరు కురియన్ అండి అన్నాడు. కురేనీయుడు అని అన్నాడు. అది సరే గాని, ఇగో ఈ యేసయ్య, యేసు సిలువను మోయడంలో ఇబ్బంది పడి ఇతనికి సిలువ మరణశిక్ష విధించాము, కొండ దాకా తీసుకుని వెళ్ళాలి, మోయాలి, మోయలేకపోతున్నాడు, ఈ సిలువను నువ్వు కొంచెం దూరం మోయి అని అన్నారు. అయ్య బాబోయ్, అలాగంటారు ఏంటండి? నేనెందుకు మోయాలండి? నా మీద ఎందుకండి అన్యాయంగా? నాకేం సంబంధం అండి? నేనే దోషము, ఏ పాపం చేశానండి? నేనే తప్పు చెయ్యలేదండి అని ఉంటాడు. బలవంతముగా అతని మీద సిలువను మోపారు. ఆ మాట చదవండి. బలవంతం చేశారా? చూడండి, మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 32, 27వ అధ్యాయం 32. కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా సిలువ మోయుటకు అతనిని, ఈ మాట అందరూ చెప్పండి, ఆ కురేనీయుడిని సిలువ మోయమని అతనిని బలవంతము చేశారు. రే, మోస్తావా లేదా? లేకపోతే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం, నిన్ను బంధిస్తాం, నిన్ను జైల్లో పడేస్తాం. అసలు అభంశుభం ఎరుగని ఒక పొరుగురోణ్ణి పిలిచి బలవంతంగా అతని మీద సిలువ. మీకు శుభవార్త ఇప్పుడు ఏమిటది? నేను ముగించబోతున్నాను. దేవునికి స్తోత్ర. బలవంతంగా సిలువ మీద వేసేశారు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ ఆపేస్తున్నాను. యేసు ప్రభు అప్పటికే సిలువ మోసి 600 కేజీల సిలువని మోసి ఇలా వంగిపోయి తన భుజమంతా రక్తసిక్తము అయిపోయింది. కొరడాలతో కొట్టారేమో, వీపును దున్నారేమో, చీల్చారేమో, శరీరాన్ని చీల్చారేమో, శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది, చేతులు రక్తసిక్తం అయిపోయాయి. ఇక బ్లీడ్ అవుతున్నాడు యేసయ్య. రక్త ప్రవహిస్తూ ఉండగా ఈ సిలువ కూడా ఏమైపోయింది? ఎర్రగా రక్తముతో తడిసి ముద్దయిపోయింది. ఇప్పుడు కురేనీయుడి మీద ఈ రక్తముతో తడిసిన ఈ సిలువను కురేనీయుడి మీద బలవంతంగా సిలువని మోపారు. ఆ సిలువ 600 కేజీలేమో. ఇక కురేనీయుడు కూడా అలా మోస్తూ, బలవంతంగా మోస్తూ అలా తీసుకెళ్ళేసరికి ఆయన భుజానికి కూడా, ఎవరి భుజానికి? కురేనీయుడు భుజానికి కూడా గాయమైపోయింది. భుజం దగ్గర ఇక్కడ చర్మం కట్ అయ్యింది. అప్పుడు కురేనీయుడు భుజంలో నుంచి, శరీరం నుంచి కూడా ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అప్పుడే సిలువ మీద ఉన్న యేసు రక్తం, కురేనీయుడి యొక్క శరీరంలో ఉన్న ఈ రక్తం, ఈ 2 రక్తపు బిందువులు కలిశాయో గొప్ప పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. యేసు ఎవడో తెలియదు. యేసు కోసం నేనెందుకు ఇలా చేయాలన్నాడు, నాకేం అవసరం అన్నాడు, నన్నెందుకు ఇలా బలి చేస్తానన్నాడు. ఎప్పుడైతే కురేనీయుడు భుజం మీద ఉన్న గాయముల నుండి వచ్చుచున్న రక్తము, సిలువ మీద నుండి కారుతున్న యేసు రక్తము కలిశాయో, అప్పుడు కురేనీయుడి యొక్క శరీరములో, ఆత్మలో, అంతరంగములో ఒక గొప్ప పెనుమార్పు, ఒక నూతన పరివర్తన. అప్పుడు అర్థమైంది యేసు ఎవరో.
అప్పుడు అర్థమైంది యేసు ఎవరు. క్రీస్తు రక్తములో నిలువెల్లా కడుగుబడిన, బాప్త్యసం పేరు మీద రక్తములో నిలువెల్లా కడుగుబడిన నీకైనా యేసు ఎవరో ఇంకా అర్థం కాలేదేమో కానీ, ఆయన గాయములోంచి యేసు శిలువ రక్తంలో నుంచి ఆ రక్తం ఈ రక్తం కలిసిపోయిన తర్వాత అమూల్యమైన ఆ రక్తం ఎప్పుడైతే ఇతని రక్తంతో కలిసిందో, క్రీస్తు రక్తము కురేనీయుడు పైన ఎప్పుడు ప్రోక్షించబడిందో, కురేనీయుడు మహా గొప్ప భక్తుడైపోయాడు, చాలా గొప్ప ప్రవక్త అయ్యాడు. యేసు పేరున శిష్యుల కంటే కూడా గొప్పగా క్రీస్తు కొరకు ఆ చక్కటి సాక్షిగా ఒక ఒక గొప్ప అగ్ని కణముగా ప్రభు వాడుకున్నాడు. దేవునికి స్తోత్ర. 3.5 ఏళ్ళు తిరిగిన మరి శిష్యులు ఏమయ్యారండి? ఎవరో కనపడలేదు, అడ్రస్ లేకుండా అయిపోయారు. శ్రమలో ఉన్నప్పుడు కదా నీవు ప్రభువుని పట్టుకుంటావా లేదా అనేదే విశ్వాసం కదా. అన్నీ బాగున్నప్పుడు కాదు, శ్రమలో ఉన్నప్పుడు నీకు కలిగిన ప్రభువుని గట్టిగా పట్టుకున్నప్పుడు అదే నీ విశ్వాస పరిమాణం అవుతుంది. అదే నీ శిలువ ధ్యానములకు అప్పుడే అర్థము పరమార్థం ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, బైబిల్ మూసేశాను. ఒకసారి మరియమ్మ యేసు ప్రభుని కన్నా తర్వాత, యేసు ప్రభు సేవలోకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువు కొరకు కొడుకు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ తిన్నాడో, ఎక్కడికి వెళ్ళాడో నోరారా మాట్లాడుకోవడానికి, కళ్ళారా చూసుకోవడానికి నా కొడుకు నా కళ్ళ ముందు లేడని బాధపడుతుంది మరియమ్మ. నా చేతులతో ఒక పూట వండి పెట్టలేకపోతున్నానే, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు, పాదచారిగా ఎందరో ప్రజలను బాగు చేసే పనిలో కన్న తల్లికి దూరం అయిపోయాడని అమ్మ బెంగెట్టేసుకుంది మరియమ్మ. ఒకసారి ఏమందంటే, యేసు ప్రభు తమ్ముణ్ణిని తీసుకొని ఈ అమ్మ కొడుకులు ఇద్దరు, ఒరే అన్నయ్య దగ్గరికి వెళ్దామా, నన్ను కొంచెం అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళరా, యేసుబాబుని చూసి చాలా కాలం అయిందిరా. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకి ఇంకా కుమారులు పుట్టారు. యేసు ప్రభుకి తమ్ముడు ఉన్నాడు అక్కడ. అందుకని యేసయ్య తమ్ముడు అలాగే యేసయ్య తల్లి మరి వీళ్ళిద్దరూ కలిసి యేసు దగ్గరికి వెళుతున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అమ్మ బెంగ పెట్టుకుంది. ఎక్కడున్నాడో తెలుసుకొని, ఎక్కడ వాక్యం బోధిస్తున్నాడో తెలుసుకొని వెతికి అక్కడికి వెళ్ళి, ఒరే తమ్ముడు, ఒరే కొడుకా, అన్నయ్యని చూపించరా, అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళరా, చాలా రోజులైందిరా, కనీసం నా చేత్తో వండి పెట్టే అవకాశం కూడా లేదురని. మరి ఏం పట్టుకెళ్ళిందో? చేతిలో ఆహార పదార్థాలు ఉన్నాయి, మరి పిండి వంటలే పట్టుకెళ్ళిందో, భోజనమే పట్టుకెళ్ళిందో? నా యేసుకి నా చేతి వంట నా కొడుక్కి తినిపించాలి, సంవత్సరాలు అయిపోయిందని బెంగ పెట్టుకొని వెళ్ళింది మరి అమ్మ వాళ్ళ చిన్న కొడుకుని తీసుకొని. ఎలాగైతే ఇలాగ ఒక కూడిక జరుగుతుంటే ఆ మధ్యలో యేసు నిలబడి వాక్య ప్రవాహము, దేవుని వాక్యపు తోటలో విహరిస్తున్న వేళ, వాక్యము ధారాళముగా ప్రకటిస్తున్న వేళ, ఆ గుమ్మం కాడ ఈ మరియమ్మ వాళ్ళ చిన్న కొడుకు యేసయ్య తమ్ముడు, ఇదిగోండి ఆ యేసు ప్రభు బోధిస్తున్నాడే, వాళ్ళ అమ్మగారండి, వాళ్ళ తమ్ముడినండి, ఒక్కసారి మేము వచ్చామని కొంచెం కబురు చెప్పరా అని అంటే, వాక్యం చెబుతున్న యేసయ్యను ఆపి, బోధకుడా, నీ తల్లియు నీ సహోదరుడు నీ కొరకు ఆ పప్పలు పట్టుకొని, ఆ అన్నాలు పట్టుకునేది, పిండి వంటలు పట్టుకొని వచ్చారు, నీ మీద బెంగ పెట్టుకొని వచ్చారంటయ్యా, అక్కడ ఉన్నారా, మూలన ఉన్నారు, మీ అమ్మగారు మీ తమ్ముడు వచ్చారంటే, యేసయ్య అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? చిరాకు పడిపోయాడు, కేకలేసేసాడు. వాక్యాన్ని ఆటంకపరిచినప్పుడు, నా తండ్రి చిత్తం ఎవరు చేస్తారో, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు బ్రతుకుతారో వారే నాకు తల్లి, వారే నాకు సహోదరుడు అని. ఎంత బాధపడిపోయి ఉంటుంది ఆ కేకలు విన్న అమ్మ. కన్న తల్లి ఎంత గాయపడిపోయి ఉంటుంది.
నాకు తల్లి కాదు, నాకు తండ్రి కాదు, అసలు వాళ్ళు నాకేమీ కాదు, ఎవరు కాదు అని చిరాకు పడిపోయి, ఎంత కష్టపడి కాలి నడకతో వచ్చుంటుంది, ఏం వండుకొని వచ్చుంటుంది, ఎంత బెంగతో వచ్చుంటుంది, ఎంత ప్రేమతో వచ్చుంటుంది. యేసయ్యను పట్టుకొని యేసయ్యను చూడాలని వస్తే యేసయ్య మరియమ్మ మీద, తల్లి మీద కేకలేసేసాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు కాదు, నాకు ఎవరు అక్కర్లేదు, నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యివాడే నాకు తల్లి సహోదరుడు. సిగ్గుపడిపోయింది, బాధపడిపోయింది, కలవలేకపోయింది. యేసయ్యకు తను తెచ్చింది కూడా యేసుబాబుకి తినిపించలేకపోయింది. ఇది నెంబర్ 1. ఇంకొక సందర్భంలో ద్రాక్షారసం అయిపోతే మరియమ్మ కంగారు పడిపోతుంది. కానా పెండ్లి విందులో, కుమారుడా ఏదోటి చెయ్యిరా, పెళ్ళి ఆగిపోయేలాగా ఉందరా, ద్రాక్షారసం అయిపోయింది నాన్న అని అంటే, అంతమందిలో యేసయ్య మరియమ్మ మీద చిరాకు పడిపోయాడు. అమ్మా, నాతో నీకేంటి పని, అసలు ఎందుకు నా జోలికి వస్తున్నావు, వెళ్ళి అవతలకి, నా టైం ఇంకా రాలేదు, నాతో నీకేం పని, అసలు నీకేం పని నాతోటి అని అంతమందిలో మరియమ్మనంటే, అప్పుడు కూడా మరియమ్మ ఎంత బాధపడి ఉండదు. నెంబర్ 3, సిలువ దగ్గరికి వచ్చేసేద్దాం. 3వ సందర్భం వినండి. ఇలా సిలువలో వేలాడుతూ ఉంటే చనిపోయే క్షణాల్లో శిష్యులందరూ పారిపోయి పరారైపోతే కళ్ళ ముందు మరియమ్మ, నా కొడుకు, నా కుమారుడి కోసం పెళ్లి కాకుండా తల్లి అయ్యానని ఇన్ని నిందలు పడ్డాను, నన్ను అందరూ దూషించారు, ఏ కొడుకు కోసం నేను ఎన్ని నిందలు పడ్డానో, అనిపించుకున్నాను, ఉమ్మేయించుకున్నాను, ఆ పెళ్లి కాకుండా తల్లి అయిందని దుర్మార్గురాలు, దౌర్భాగ్యురాలు ఏ కుమారుడు కోసం నేను అనిపించుకున్నాను, ఆ కుమారుడే ఈరోజు నాకు దక్కకుండా అయిపోతున్నాడని ఏమీ చేయలేని స్థితిలో, అయ్యో నా కొడుక, నా కుమారుడని బాధపడుతుంటే అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈ రోజు నుంచి నేను నీకు కుమారుణ్ణి కా, ఈ రోజు నుంచి నీవు నాకు తల్లివి. తూట్లు పడిపోయి ఉంటుంది కదండి గుండె, కడుపులో పడినప్పుడు సుఖం లేదు, ఇంట్లో ఉన్నప్పుడు సుఖం లేదు, బయటికి వెళ్ళినప్పుడు సుఖం లేదు, కలవడానికి వెళ్ళినప్పుడు సుఖం లేదు, చూడడానికి వెళ్ళినప్పుడు సుఖం లేదు, పెళ్లి విందులో అవమానం, 10 మందిలో అవమానం, చివరికి సిలువ దగ్గర కూడా ఇక బాధపడకో, ఈ రోజు నుంచి నేను నీకు కొడుకుని కాదు, ఈ రోజు నుంచి నీవు నాకు, ఎంత బాధపడి ఉంటది, దీనికోసమా నేను ఇన్ని మాటలు పడింది అని బాధపడి ఉంటది. అలా చనిపోయాడు యేసయ్య. మరియమ్మ ఆ బెంగ మాత్రం మరియమ్మకి పోలేదు, నా కుమారుడు చనిపోయాడని. చనిపోయిన తర్వాత నేను ఈ చివరి మాట చెబుతున్న, దయతో వినండి. 120 మంది కలిసి యేసయ్య కొరకు ప్రార్థన చేస్తున్నారు పెంతుకోస్తు మేడగదిలో. అప్పుడే ఈ 120 మందిలో ప్రభువు తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉన్నది, ఇంటికి వెళ్ళలేదు. నా యేసయ్య, నా ప్రభువు, నా కుమారుడు, నా కొడుకు మళ్ళీ వస్తాడు అంటున్నారు వీళ్ళంతా, మళ్ళీ తిరిగి వస్తానంటున్నాడు, అందుకని అంటున్నారు వీళ్ళంతా, ఒకళ్ళు వస్తే మళ్ళీ నేను మిస్ అవుతానేమని వాళ్ళతోటే ఉండిపోయింది. 120 మంది ఒక మేడగదిలో దొంగచాటుగా దాక్కుని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు వచ్చాడు యేసయ్య ఆకాశము నుండి పరిశుద్ధాత్మ రూపములో. 120 మంది మీద ప్రభువు వాలాడు. ప్రతి ఒక్కరిలోనికి యేసు ప్రభు ఆత్మ రూపములో వచ్చేసాడు. ఈ మాట బాగా వినాలి మీరు. అందరూ ఎక్సైట్ అవుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, ఆత్మతో నింపబడుతున్నారు. ప్రభువే ఆత్మరూపంలో వచ్చేసాడు. ఎదురు చూసిన ఆ క్షణాలు వచ్చేసాయి. ఎంతగా ప్రార్థన చేస్తున్నారో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఏ నిట్టూర్పులో ఉన్న, ఏ వేదనలో ఉన్నారో ఆ ప్రార్థనకు జవాబుగా ప్రభువే అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా వారు వాక్శక్తి, పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రతి ఒక్కళ్ళ మీదకి యేసు ప్రభు వచ్చాడు. అంత బానే ఉంది. అందులో ఎవరున్నారు 120 మందిలో? ప్రభువు తల్లి అయిన మరియా. ఇప్పుడు మరి అందరి మీదకి వచ్చారంటే చివరి మాట వినండి. ప్రభువు
యేసయ్య తల్లి మీద కూడా వచ్చే ఉంటాడు కదా. వచ్చినప్పుడు అలాగే ప్రభు ఆత్మ, యేసయ్య ఆత్మ మరియా తల మీదకి హృదయంలోనికి అలా కడుపులోకి వెళ్ళి ఆత్మ కదులుతూ ఉంది. అప్పుడు మరియా యొక్క ఎగ్జైట్మెంట్ చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైతే యేసు ప్రభు కడుపులో ఉన్నాడో, గర్భము ధరించిందో, యేసు ప్రభు కడుపులో ఉన్నప్పుడు, గర్భం ధరించినప్పుడు మన తల్లులకి చాలా మందికి తెలుసు, నెలలు పెరిగే కొద్దీ లోపల ఉన్న ఆ బిడ్డ ఏం చేస్తాడు, అటు కదిలి అరే తన్నకరా అంటారు, కాళ్ళు తంత, చేతులు తంత, ఇలాగంట. ఆ కదలికలన్నీ మరియమ్మ యేసు ప్రభువుని బట్టి ఒకసారి అనుభవించింది. అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరలా ఆ కడుపులో కదలికలు మళ్ళీ అనుభవించింది. యేసు ప్రభువుని రెండవసారి తన గర్భములోనికి వచ్చిన అనుభూతి ఈ ప్రపంచంలో ఎవరికైనా దక్కిందంటే అది క్రీస్తు తల్లి అయిన మరియా దేవునికి. అందుకనే ముందు తరముల వారందరూ ఆమెను ధన్యురాలని అన్నారు. క్రీస్తు మరలా ఆమెలోనికి వచ్చాడు. మరలా ప్రభువు ఆమె కడుపులో, ఆమె కదలిక, యేసయ్య కదలికలు ఆమె అనుభవించింది. ప్రభువు మరలా తనలో కదలాడుతూ ఉన్నాడు. అరే నా యేసయ్య, నేను గర్భం ధరించినప్పుడు నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యానో, ఎలా ఎక్సైట్ అయ్యానో, మళ్ళా ప్రభువు నా కుమారుడు నా యేసయ్య మరలా నా లోపలికి వచ్చాడు. మళ్ళీ నీకు అదే అనుభూతి, అదే ఎక్సైట్మెంట్. ఈసారి లోపలికి వచ్చిన ప్రభువు మరియను విడిచి వెళ్ళలేదు. అందుకని ప్రభువుని శిలువ ధ్యానాలలో మీలోనికి ఆహ్వానించి మీతోనే సదాకాలము ప్రభువు ఉండే విధముగా శిలువ ధ్యానాలు మనము చేయాలి. ఆ రీతిగా 1 నామకార్థంగా వద్దు, 2 ప్రభువు రక్తము మన రక్తము ఒకటయ్యే విధంగా భక్తి చెయ్యాలి. ఆ బరువుగా ఉన్నా కూడా ఆ భారభరితమైన భక్తిని విడిచిపెట్టద్దు. నొప్పి కలిగే అంత భక్తి చెయ్యమని ప్రభు ఉద్దేశం. 2 ప్రభువు మరలా నీలోనికి రావాలి. ఈసారి వచ్చిన ప్రభువు ఇక నీ నుండి ఎన్నడూ దూరం కాకుండా చూసుకోవాలి. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఈ 2 అనుభవాలు ఈ శిలువ ధ్యానాల్లో సంతరించుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకో. నిన్ను చూడాలని, నిన్ను చేరా తప్పుగా తీసుకోలేదు. శిలువ ధ్యాన ప్రార్థన కూడిక అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సింది మనం చేస్తున్నాం. ప్రేమతో నీ జీవితం
స్నేహితుడా